హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో ములంకాళ్ళతో మీకు ఒక మంచి ఫ్రై రెసిపీ చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ములంకాళ్ళని ఈ విధంగా కట్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసి ఒక 70% వరకు ఉడికించుకోవాలి. ములంకాళ్ళని ఎంచుకునేటప్పుడు కొంచెం లేతగా ఉండేవి ఎంచి తీసుకోండి. సో ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకుందాం. ములంకాళ్ళు ఉడికే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఒక మిక్సీ జార్లో 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 1 నుంచి 2 వరకు యాలకులు, అలాగే 2-3 లవంగాలు, అల్లం, వెల్లుల్లి, దీంతో పాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా తీసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ములంకాళ్ళు ఇక్కడ బాగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లోకి తీసుకుందాం. ములంకాళ్ళని ఈ విధంగా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అదేవిధంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారంతో పాటు ఒక నిమ్మకాయ సైజు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మసాలా పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ములంకాళ్ళన్నీ యాడ్ చేసుకొని మసాలా అంతా ములంకాళ్ళకి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఫైనల్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములంకాడ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఈ ములంకాళ్ళ ఫ్రై రెసిపీ చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ రెసిపీ. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.